హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదూ. ఇక బ్రహ్మాండ పురాణం గురించి చెప్పుకుందాం. రాధ పార్వతిని చూసి, భవానీ, ఈ శివకేశవులిద్దరూ రూపభేదంతో మనకు కనిపిస్తున్నప్పటికీ వాస్తవానికి వారి మధ్య ఎటువంటి భేదమూ లేదు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదం విష్ణు విష్ణోచ్చ హృదయం శివ అనే స్మృతులను, నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి అనే శృతులను వారి ఏకత్వమును బోధిస్తున్నాయి. అంతేకాదు, నేను శివస్వరూపిణిని, నీవు విష్ణుస్వరూపిణివి. కృష్ణస్తు శ్యామలాదేవి రామస్తు లలితా స్వయం కైలాసవాసీ రుద్రస్తు రాధా స్వయమ సంశయ అను పురాణ వచనములను బట్టి మనలో భేదం లేదు. కావున శ్రీకృష్ణుని మాటలను ఆదరించి పరశురాముణ్ణి రక్షింపుము అని పలికింది. పార్వతి తనకు మ్రొక్కి స్తుతించిన పరశురాముని శిరమున చేయబెట్టి ఆశీర్వదించింది. రాధాకృష్ణులు గణపతిని, కుమారస్వామిని బుజ్జగించి దీవించారు. కార్తవీర్యార్జునకు 100 మంది కొడుకులు. అందరూ కూడా బలపరాక్రమ సంపన్నులే, కానీ ఆనాడు పరశురాముని చేతిలో ఓడిపోయారు. ఆ రాముడు తమ తండ్రిని చంపినాడన్న కోపంతో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. పరశురాముడు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసుకొనుటకు ఆశ్రమము విడిచి వెళ్ళాడు. ఆ సమయాన్ని కనిపెట్టి కార్తవీర్యుని పుత్రులు వచ్చి జమదగ్నిని చంపివేశారు. ఆశ్రమమునందున్న మునులు పరశురాముని తమ్ములను ఓదార్చి దహనాది క్రియలను జరిపించారు. రేణుక సహగమనము చేశాను. తపస్సు చాలించి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. జరిగిన ఘోరమును ఆశ్రమవాసులు పరశురాముడికి వివరించారు. వెంటనే పరశురాముడు ఆయుధక్షములు తీసుకుని ఆకృత వృణుడు వెంట రాగా మాహిష్మతీ నగరమునకు పోయి కార్తవీర్యుని కొడుకులందరినీ కూడా, అలాగే వారికి సహాయంగా వచ్చిన రాజులను కూడా చంపివేశాడు. తరువాత 20 సార్లు రాజులపై దండెత్తి వారిని సమూలంగా నాశనం చేసి కురుక్షేత్రమున స్యమంత పంచకమును చెరువులు త్రవ్వించి అందు స్నానం చేసి తన పితరులకు తర్పణాలు వదిలాడు. రాజుల వధ వలన కలిగిన పాపమును పోగొట్టుకున్నటకై కశ్యపుని బ్రహ్మగా చేసుకుని అశ్వమేధ యాగం చేశాడు. యాగానంతరం ఋత్విక్కులకు భూరి దక్షిణలు ఇచ్చాడు. తాను నివసించుటకు మహేంద్ర పర్వతమును ఎన్నుకొని అది తప్ప తక్కిన భూమినంతను కశ్యపునకు బ్రహ్మదక్షిణగా దానం చేశాడు. అది మొదలు భూమి కాశ్యపి అనబడెను. ఆ తరువాత పరశురాముడు పితృదేవతల కోరికపై శాంతించి మహేంద్ర పర్వతమునకు పోయి తపస్సు చేసుకొనుచుండెను. ఇక్ష్వాకు వంశమున సగరుడను అతడు జన్మించాడు. అతడు తల్లి గర్భంలో ఉండగా సవతి తల్లులు విషం పెట్టారు. అయినను తల్లి కానీ కడుపులోని శిశువు కానీ చనిపోలేదు. గరమనగా విషము, అందుచే సగరుడయ్యాడు. ఇతనికి 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు అసమంజసుడు. వీడు చాలా దుర్మార్గుడై పిల్లలను సరయూ నదిలో ముంచి చంపుతుండగా తండ్రి కోపించి రాజ్యం నుండి బహిష్కరించాడు.
కానీ ఇతని కొడుకు అంశుమంతుడు చాలా సద్గుణవంతుడు. అసమంజసుడు పూర్వజన్మంలో ఒక కోమటి. అతడేదియో పని మీద అరణ్య మార్గమును వెళ్తూ ఉండగా ఒక అక్షయమైన నిధి కనిపించింది. దానిని అతడు తీసుకొనబోయాను. దానికి కావలాగా ఉన్న ఒక పిశాచము వాణ్ణి అడ్డగించి, ఓ వైశ్యుడా, నాకు ఆకలి మిక్కుటంగా ఉన్నది. తిండికై ఈ నిధిని విడిచి పోలేను. నాకు చాలినంత గోమాంసమును పెట్టినచో ఈ ధనమును నీకు ఇస్తాను అనగా వైశ్యుడు, నాకు ముందు ధనమిచ్చినచో నీవు కోరిన తిండి పెట్టదనని మాట ఇచ్చి ధనమును తీసుకుని ఇంటికి వెళ్ళాడు. వాడు పిశాచానికి తిండి పెట్టకుండా ధనాన్ని అనుభవిస్తున్నాడు. ఆ దోషం వలన ఎంతో కాలం జీవించలేదు. ఆ వైశ్యుడే అసమంజసుడిగా జన్మించాడు. పిశాచము వానిపై కక్ష వహించి అతన్ని ఆవేశించింది. దానితో వాడందరినీ చంపి నదిలో పారవేయుచుండగా తండ్రి ఆ రాజ్యం నుండి బహిష్కరించాడు. ఇక రెండవ భార్య సుమతి గర్భము నుండి ఒక అలాబు అంటే ఆనపకాయ జన్మించెను. దానిని ఆమె ఆవల పారవేయుడికి ఎత్తించుచుండగా ఔర్వ మహాముని అక్కడికి వచ్చాడు. ఆ కాయ నిండా 60,000 బీజములున్నాయి. వానిని జాగ్రత్తగా చూచుకొనచో 60,000 మంది పుత్రులు కలుగుతారు అని అతడు చెప్పాడు. అలాగే 60,000 మంది కుమారులు జన్మించారు. వారు పెరుగుతున్న కొద్దీ వారిలో దుర్మార్గం కూడా పెరిగిపోయింది. వారందరినీ బాధిస్తూ లోకకంటకులయ్యారు. యజ్ఞములను ధ్వంసం చేస్తున్నారు. దానితో దేవతలి సగరపుత్రులను పరిమార్చు ఉపాయమేమిటి అని బ్రహ్మను అడిగారు. అప్పుడు ఆయన దేవతలతో, కపిల మహాముని పాతాళమున తపస్సు చేస్తున్నాడు. ఆయన నారాయణాంశ సంభూతుడు. ఈ సగరపుత్రులను ఆయన ముందుకు త్రోయండి. కపిలుని కోపాగ్నికి వారు భస్మం అవుతారు. ఈ ఉపాయమును మీరు ఆలోచించండి అని చెప్పాడు. సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించెను. యాగాశ్వమును రక్షించుటకు సగరపుత్రులందరూ దాని వెనుక బయలుదేరారు. ఆ అవకాశమును ఇంద్రుడు ఉపయోగించుకున్నాడు. వాయుదేవుని సహాయంతో అశ్వమును దొంగిలించి కపిల మహాముని దగ్గర నిలిపెను. సగరపుత్రులు చూస్తుండగా గుర్రము భూమిలోనికి కూరుకుపోయింది. వారు దాన్ని తిరిగి సంపాదించుటకై భూమిని త్రవ్వివేశారు. అప్పటికి సముద్ర జలములు లేవు. దేవతలు రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరిస్తుండగా కొందరు రాక్షసులు సముద్ర గర్భంలో దాక్కున్నారు. దేవతలు అగస్త్య మహాముని ప్రార్థించి, సముద్ర జలములను నీవు త్రాగివేసినచో రాక్షసులను మేము సంహరింతుము అన్నారు. అగస్త్యుడు అంగీకరించి సముద్ర జలాన్ని త్రాగివేశాడు. అప్పుడు భూమి బయటపడగా దేవతలు ఆ రాక్షసులను చంపివేశారు. ఆ నేలనే త్రవ్వుకుంటూ సగర కుమారులు పాతాళలోకం వరకు వెళ్ళారు. అక్కడ వెతుకగా కపిల మహర్షి ప్రక్కనే కట్టివేయబడిన యాగాశ్వం కనిపించింది. ఆ కపిలుడే తమ అశ్వమును అపహరించి దొంగ తపస్సు చేస్తున్నాడని తలచి వారందరూ కపిలుని తపోభంగం చేసి హింసింపబోయారు. కపిలుడు ఒక తీక్షణమైన చూపు చూశాడు. అందుండి అగ్నిజ్వాలలు వెలువడి వారిని అందరినీ కూడా భస్మం చేసేసింది. సగరునకు ఈ విషయము తెలిసి విచారించాడు. మనుమడు అంశుమంతుని పిలిచి, నీవా యాగాశ్వమును ఇమ్మని కపిల మహర్షిని ప్రార్థించి తీసుకుని రమ్ము. ఎంత విచారములోనున్నను యజ్ఞమును పరిసమాప్తి చేయక మధ్యలో విడిచిపెట్టకూడదని చెప్పగా అతడు వెళ్ళాడు. కపిలుని ప్రార్థించాడు. అశ్వమును తీసుకువచ్చాడు. సగరుని యజ్ఞము పూర్తయింది. పుత్ర శోకంతో కుంగిపోయిన సగరుడు మనుమనికి రాజ్య పట్టాభిషేకం చేసి తాను
తపస్సుకై అడవులకు వెళ్ళాడు. అంశుమంతుడు కపిలుని కోపాగ్నిలో పడి భస్మమైన పినతండ్రులకు ఉత్తమ గతులు కలుగు ఎలా అని పండితులను అడిగాడు. గంగను తెచ్చి వారి బూడిదలపై ప్రవహింపజేస్తే వారికి ఉత్తమ గతులు కలుగుతాయని చెప్పారు. అంశుమతుడు తన కుమారుడు దిలీపునకు రాజ్యాభిషేకం చేసి తపస్సు చేయుటకు హిమాలయాలకు వెళ్ళాడు. కానీ అతను తపస్సు సిద్ధి నొందలేదు. తరువాత దిలీపుడు గంగను స్వర్గలోకం నుండి దించుటకు ప్రయత్నించాడు, కానీ అతనికి కూడా సాధ్యం కాలేదు. ఆ తరువాత భగీరథుడు గంగను గూర్చి మహాతపస్సు చేశాడు. ఆమె ప్రత్యక్షమై, నేను భూమికి దిగుచున్నప్పుడు ఆ ధాటికి భూమి తట్టుకోలేదు, అందుకని శివుణ్ణి ప్రార్థించు, ఆయనైతే నన్ను భరింపగలడు అని చెప్పగా భగీరథుడు శివుని కోసం ప్రార్థించాడు. శివుడు అంగీకరించగా గంగ అతని జటాజూటంలోనికి ముందుగా దూకింది. అక్కడి నుంచి హిమాలయములపై పడి చాలా దూరం ప్రవహించి సగర కుమారులు తవ్విన మహాగర్తమును అంటే గొయ్యిని పూరించి పాతాళానికి దిగి సగర కుమారుల చితాభస్మముల మీదుగా ప్రవహించింది. దానితో సగర కుమారులు తరించారు. వారు తవ్విన గోతిని పూరించుట చేత సముద్రము సాగరమని పిలువబడెను. భారతదేశానికి దక్షిణ భాగమున గోకర్ణమును పుణ్యక్షేత్రం ఒకటి ఉన్నది. అది పరమేశ్వరుడు ప్రీతితో నివసించిన ప్రదేశం. అక్కడ చేసిన ఎటువంటి దానమైనను, ధర్మమైనను, తపస్సైనను, జపమైనను కోటి గుణితమైన ఫలాన్ని ఇస్తుంది. అక్కడ మరణించిన వారికి మోక్షము అరచేతిలోని అరటిపండు. స్నానం చేసి అక్కడ వెలిసిన గోకర్ణేశ్వరునికి జపాభిషేక హోమములు చేసిన వారికి కోరిన సిద్ధులు ఖచ్చితంగా లభిస్తాయి. అటువంటి మహాపుణ్యక్షేత్రంలో మహర్షులు నివసిస్తూ నిత్యం గోకర్ణేశ్వరుని సేవిస్తున్నారు. ఆ పుణ్యక్షేత్రం సముద్రం ఆకాశగంగతో నిండుటతో నీళ్లలో మునిగిపోయాను. మహర్షులు చింతాక్రాంతులై ఆలోచించి పరశురాముడు ఈ క్షేత్రమును వెలికి తీయగల సమర్థుడని భావించి అతని వద్దకు వెళ్ళారు. తమకు కలిగిన దురవస్థను చెప్పుకున్నారు. వెంటనే పరశురాముడు దక్షిణ సముద్ర తీరానికి వచ్చి సముద్రుని గోకర్ణ క్షేత్రమును వెలువరింపమని అనేక విధాలుగా ప్రార్థించాడు. అయితే సముద్రుడు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో పరశురాముడికి కోపం వచ్చింది. ఆగ్నేయాస్త్రమును వెంట సంధించాడు. అతని కోపానికి భయపడి సముద్రుడు మానవ రూపంతో వచ్చి, ఓ భార్గవరామ, నీ పరాక్రమమును నేను ఎరుగుదను. బ్రహ్మ మునుపు నాకు నిన్నెవ్వరూ పరాక్రమము చూపి వెనుకకు గెంటి వేయలేరని వరమిచ్చారు. కానీ విష్ణువు అంశము కలిగిన నీ ఆజ్ఞను అతిక్రమించడం నాకు సాధ్యం కాదు. కావున నీవే మేరకు నన్ను జరిగి వెనుకకు పొమ్మందువో చెప్పుము, అలాగే చేస్తాననగా పరశురాముడు గోకర్ణ క్షేత్రము బయటపడినట్లు 400 యోజనముల దూరం వెనుకకు జరిగి ఈ మునులందరినూ నివసించేందుకు చోటు ఇవ్వు అని చెప్పగా సముద్రుడు అందుకు అంగీకరించాడు. అలాగే వెనక్కు జరిగాడు. గోకర్ణ క్షేత్రం నీటి నుండి బయటపడింది. మునులందరూ పరశురాముణ్ణి 1000 నోళ్ళ కొనియాడారు. పరశురాముడు గోకర్ణేశ్వరుని భక్తితో ఆరాధించి తిరిగి మహేంద్ర పర్వతమునకు చేరుకున్నాడు. ఒకప్పుడు రాక్షసుల్లో బలవంతులైన ప్రభువులు దేవతల చేతిలో మృతి నొందారు. దేవతలకు పట్టు చిక్కింది. మిగిలిన బలహీనులైన రాక్షసులను వెదకి చంపుతున్నారు. వీరి ఉపద్రవమును తట్టుకోలేక రాక్షసులు శుక్రాచార్యుని శరణము కోరుటకై శుక్రుడి ఆశ్రమానికి వెళ్ళారు. అతడు రాక్షస జాతి క్షేమం కోరి వారిని కాపాడుటకై అనేక మంత్ర తంత్రములు సంపాదించుటకై
ఈశ్వరుని గూర్చి సహస్ర వర్షములు తపస్సు చేయుటకు వెళ్ళాడు. రాక్షసులు ఏమి చేయుటకును తోచక దిగులు పడి ఉండగా అప్పుడు భృగు మహర్షి భార్య వారిని చూసి, నేను నా పాతివ్రత్య ప్రభావం చేత మిమ్మల్ని రక్షిస్తాను, భయపడకూడని వారికి అభయం ఇచ్చింది. బృహస్పతి చెప్పిన ఆలోచనను పురస్కరించుకొని రాక్షసుల మూకలపై పడి చంపుటకు ఇంద్రుడు వచ్చాడు. భృగుపత్ని అతన్ని తన మహిమచే స్తంభింపజేసింది. దేవతలు భయపడి పరిగెత్తారు. అప్పుడు శ్రీహరి ఇంద్రునితో, నీవు నాపై భారం మోపి నడుపుము, నేను ఈమె సముఖము నుండి నిన్ను తీసుకొని పోయేదనని ఇంద్రుణ్ణి అక్కడి నుండి తప్పించాడు. అలా తప్పించుచుండగా ఆమె, ఓ ఇంద్ర, అప్పుడే ఏమైంది? నిన్నును నీకు తోడు వచ్చిన ఈ నారాయణుని కూడా కాల్చివేసేదనని పలుకుచుండగా శ్రీహరి, ఇంద్ర, విన్నావా ఆమె ఏమంటున్నదో? ఈమె బారి నుండి మనం తప్పించుకున్నట్టు ఎట్లు అని అడిగాను. ఇంద్రుడు, మధుసూదన, ఈమె స్త్రీ అని శంకింపకము, ఈమె దేవతలకు చాలా అపకారం తలబెట్టినది, సంహరించుటే కర్తవ్యం అని ప్రోత్సహించాడు. విష్ణువు కూడా అదే మంచిది అని తలచి శరసంధానం చేసి ఆ ఒక్క బాణంతో భృగుపత్ని తల ఎగరగొట్టాడు. ఆమె ప్రాణాలు పోయాయి. అది చూసి భృగు మహర్షి, మాధవ, స్త్రీని చంపరాదని ధర్మశాస్త్రములు చెప్పిన మాట నీకు తెలుసు కదా. అన్నీ తెలిసి ఇలా స్త్రీవధ చేసిన నీవు భూలోకంలో మానవుడిగా 7 జన్మలు ఎత్తుము అని శపించాడు. ఆ తరువాత భృగు మహర్షి తన భార్య శిరస్సును మొండెమునకు అతికించి దైవధ్యానం చేసి తన తపశ్శక్తితో ఆమెను బ్రతికించాడు. ఇదంతయును చూసిన ఇంద్రునకు మహాభయం కలిగింది. ఈ సంగతి శుక్రునకు తెలియను. తెలిసిన తర్వాత అతడు ఊరుకుంటాడా? తన ప్రాణముల మీదకి తెచ్చును అని ఆలోచించి కుమార్తె జయంతిని పిలిచి, అమ్మ, శుక్రాచార్యుడు శివుని అనుగ్రహం పొందుటకై 1000 సంవత్సరాలు తలక్రిందులుగా వేలాడుతూ కిందనున్న అగ్ని నుండి ఎగయుచున్న ధూమమునే ఆహారంగా తీసుకుంటూ తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు పూర్తి కావస్తున్నది. మేము అతని తల్లిని చంపి అపకారం చేశాం. తపస్సు నుండి తిరిగి వచ్చి అతడేమి చేయను అని భయపడుచున్నాను. నీవు తపస్సు చేయుచున్న శుక్రుని దగ్గరకు వెళ్ళి అతన్ని నీ మంచి మాటలతో సత్ప్రవర్తనతో లోబరుచుకొని అవసరమైన సేవలు చేసి సంతోషపరచుమని చెప్పి పంపించాడు. ఆమె కూడా అందుకు అంగీకరించి శుక్రాచార్యుడు తపస్సు చేయు చోటుకు వెళ్ళింది. అతనికి అవసరమైన సేవలు చేస్తోంది. శుక్రుని తపస్సు నిర్విఘ్నంగా పూర్తయింది. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అనేక వరాలతో పాటు మంత్రాలను ప్రసాదించాడు. ఇన్ని దినములు తనకు సేవలు చేసిన జయంతిని చూసి, అమ్మాయి, నీవు చేసిన సేవలకు నేను చాలా సంప్రీతుడనైతిని, నీకేమి కావాలనో అడుగుమని పలుకగా ఆమె అతన్ని క్రీగంట చూచుచూ, ఓ మహానుభావ, ఎంత తపస్సు చేశావు, ఒక యువతి మనసులో ఏమున్నదో గ్రహింపలేవా అని సాభిప్రాయంగా సమాధానమిచ్చింది. శుక్రుడు ఆమె అభిప్రాయాన్ని గ్రహించి, నేను నీతో 10 సంవత్సరాల పాటు కాపురం చేస్తాను, ఆ పైన నేను రాక్షసుల సంక్షేమానికి చూచుటకై వెళ్ళాలని పలికి ఏ ప్రాణికిని కనపడకుండా తన దేహమును మాయతో కప్పి జయంతితో సంసారం చేస్తున్నాడు. రాక్షసులు శుక్రాచార్యునికై చాలా చోట్ల వెతికారు. ఆయన వీరికి కనిపించలేదు. వారు విచారంతో ఉన్నారు. అప్పుడు బృహస్పతి శుక్రాచార్యుని రూపంలో ఆ రాక్షసులకు కనిపించి, ఓ ప్రియ శిష్యులారా, మీకోసమని నేను అడవిలో ఘోరమైన తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పించి ఎన్నో విద్యను సంపాదించుకుని వచ్చాను. ఇంకా మీరు దేవతలపై దండయాత్ర చేసినను పరాజయం ఉండదు అని ప్రోత్సహించాడు. అప్పుడు రాక్షసులు ఆయన్ని 1000 నోళ్లతో పొగిడారు.
ఇక్కడ శుక్రుడు 10 సంవత్సరాల పాటు జయంతి కోరికను తీర్చి అది పూర్తి కాగానే జయంతి, నేను ఇంకా నా శిష్యుల వద్దకు పోవలను, నీవు అడిగినట్టు నీ కోరిక తీర్చాను, ఇంకా నాకు సెలవు ఇవ్వమని అడిగాడు. ఆమె శుక్రాచార్యుని సంతోషముగా సాగనంపింది. అతడు రాక్షసుల వద్దకు వచ్చినప్పటికీ అక్కడ ఇంకొక శుక్రుడు ఉన్నాడు. అతడు దానవులకు మాయమాటలు చెప్పుచుండగా వారు వెర్రి వెంగళప్పల వలె వినుచున్నారు. శుక్రుడు దానవులను చూసి, నేనే నిజమైన మీ గురువును, ఇతడెవరో మాయలాడు అనగా వారు సమాన తేజముతో ప్రకాశిస్తున్న ఇరువురును చూసి ఎవరెవరో గ్రహింపలేక మూఢచిత్తులయ్యారు. విభ్రాంతి చెందిన వారిని చూసి శుక్రుడు, ఇతడు దేవగురువైన బృహస్పతి నా వేషంలో ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నాడు. మీరు వాస్తవం తెలుసుకోలేక అతడి మాటలు నమ్ముతున్నారని చెప్పగా, బృహస్పతి, దానవులారా, ఇతడే నిజముగా బృహస్పతి. తాను శుక్రాచార్యుడనొచ్చు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు. ఇతడిని నమ్మకండి అని చెప్పి అన్నారు. అప్పుడు వారందరినూ శుక్రుని నిరసనగా చూసి, ఇతడు మాకు 10 సంవత్సరాల నుండి గురువుగా ఉండి మాకు అన్ని విషయములు నేర్పుతున్నాడు. వీరిని బృహస్పతి అనొచ్చు అందరినూ నవ్విపోదురు. నీవే బృహస్పతివి, శుక్రాచార్యుడు రూపంలో వచ్చావు, మాకు అపకారం చేయుటకు వచ్చావని నిందించారు. అప్పుడు శుక్రుడు ఆగ్రహించి, మూఢులారా, మీరు వివేకం లేకుండా ప్రవర్తించినందులకు అనుభవించండి. దేవతల చేతిలో ఓడిపోయి అవమానములు నొందుతారు అని చెప్పించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవగురుడు తాను వచ్చిన పని నెరవేరినందుకు చాలా సంతోషపడి స్వర్గలోకానికి వెళ్ళి దేవతలను ప్రోత్సహించి, ఇదే సమయం, రాక్షసులను నాశనం చేయండి, వారికి శుక్రాచార్యుని రక్షణ పోయినది అని యుద్ధమునకు పంపించాడు. వారు దానవులను యుద్ధంలో చిందరవందర చేసి కొందరు మట్టు పెట్టారు. మరికొందరు పారిపోయి ప్రహ్లాదుని ముందు పెట్టుకుని శుక్రుని దగ్గరకు వెళ్ళి సిగ్గుతో తలలు వంచుకొని ఏమీ మాట్లాడలేకుండా అలా ఉండిపోయారు. వారిని చూసి శుక్రాచార్యుడు మాయవేషంతో వచ్చిన బృహస్పతిని చూసి, నన్నే అని భ్రమించి మోసపోయినందుకు మీకు తగిన శాస్తి జరిగినదని పలుకగా, ప్రహ్లాదుడు ఆయనకు నమస్కరించి, అయ్యా, మీ శిష్యులను ఇలా గాలికి వదిలేయుట తమకు న్యాయం కాదు. మీరెవరికి కనిపించకుండా అదృశ్యులైన సమయమున దేవగురుడు మీ వేషంతో వచ్చాడు. అందుచే వీరందరూ భ్రమకు లోనయ్యారు. ఇది వీరి తప్పు కాదు, కరుణించమని ప్రార్థించాడు. దాంతో శుక్రుడు శాంతించి, మిమ్మల్ని దేవతల బాధల నుండి నేను రక్షిస్తాను, త్వరపడి పాతాళానికి పోవద్దు. ఇప్పుడు దేవతలకు కాలం కలిసి వచ్చినది, రేపు మీకును కలిసి వస్తుంది, వేచి ఉండండి. మీ మనుమడు బలిచక్రవర్తి సావర్ణి మన్వంతరంలో రాజ్యాధికారి అవుతాడు. అప్పుడు త్రైలోక్య రాజ్యం మీ రాక్షసుల ఆధీనంలోకి వస్తుంది. అప్పుడు దేవతలు రాజ్యం లేక దురవస్థల పాలవుతారు. కాలచక్ర పరిభ్రమణంబున మన అదృష్టములు కింది మీదలగుతూ ఉంటాయి. ఇప్పుడు రాజ్యాలు పోయాయని విచారించవద్దు. దేవరాజ్యం బలిచక్రవర్తికి స్వాధీనమగునని పరమేశ్వరుడు చెప్పగా నేను విన్నాను. నాకు మీరెలా శిష్యులో అలాగే దేవతలు బృహస్పతికి శిష్యులు. అందుచేత అతడు దేవతల క్షేమం కోరుతుంటాడు. అతడు మాయవేషంలో వచ్చి మిమ్మల్ని వంచుటకు దేవతలపై అతనికి ఉన్న వాత్సల్యమే అందుకు కారణం అని చెప్పాడు. దీంతో దైత్యులు ప్రహ్లాదుని వెంట వెనుతిరిగి వెళ్ళిపోయారు. పోయినవారు ఒక చోట సమావేశమై, మనకు భుజపరాక్రమం ఉన్నది, ఈ విధంగా చేతకాని వారి వలె చేతులు ముడుచుకొని కూర్చోవటం ఎందుకు? దేవతలపై దండెత్తిపోయి దేవరాజ్యం ఆక్రమిద్దామని ప్రహ్లాదుడు ఎంత వారించిననో వినకుండా దేవతలతో యుద్ధమాడి వారిని తమ బల శౌర్యములతో స్వర్గం నుండి తరిమివేశారు.
రాక్షస పాలనలో యజ్ఞ యాగములు మూలబడిపోయాయి. అమరులకు ఆవిర్భాగములు లేక వారు బలహీనులైపోయారు. వారు ఒక చోట చేరి సుదీర్ఘంగా ఆలోచించి శుక్రుని కుమారులైన చండామార్కులను ప్రార్థించారు. యజ్ఞములలో ఆవిర్భాగములకు రక్కసులను పిలువక మమ్ము పిలిచి మాకు ఆవిర్భాగములు ఇప్పింపమన్నారు. వారు అందుకు అంగీకరించి యజ్ఞములలో ఆవిర్భాగములు దేవతలకు ఇప్పించారు. వానితో బలవంతులైన దేవతలు స్వర్గమును ఆక్రమించిన రాక్షసులపై పడి వారి నూచముట్లుగా నాశనం చేశారు. చావగా మిగిలిన వారు శుక్రుని శాపమున ఇట్లయితమని విచారిస్తూ నిరాధారులై పాతాళ లోకానికి పోయారు. ఎవరికైనాను కాలగతిని తప్పించుకొనడం సాధ్యం కాదు కదా. భృగు మహర్షి శాపమున శ్రీమన్నారాయణుడు మానవుడై 7వ అవతారములెత్తాడు. అందు మొదటిది పృథు చక్రవర్తి రూపము. అతని చరిత్రము ఇదివరకే తెలుసుకున్నాం కదా. రెండోది నరసింహ అవతారం. అప్పుడు హిరణ్యకశిపుణ్ణి చంపాడు. మూడవది వామన అవతారం. బలిచక్రవర్తి రాజ్యమును యాచించి పుచ్చుకొని దేవతలకు ఇచ్చాను. 10వ త్రేతాయుగంలో ధర్మస్థాపనకై దత్తాత్రేయుడిగా జన్మించాడు. ఇది 4వదైన మానుష విభూతి. 15వ త్రేతాయుగంలో మాంధాతగా పుట్టాడు. ఇది 5వ అవతారం. 19వ త్రేతాయుగంలో జమదగ్ని కుమారుడైన పరశురాముడుగా జన్మించాడు. ఇది 6వ మానుషావతారం. 24వ త్రేతాయుగంలో దశరథ పుత్రుడైన రాముడుగా జన్మించి రావణాది రాక్షసులను సంహరించాడు. ఇది 7వ అవతారం. ఇక్కడితో భృగు మహర్షి శాపం వల్ల కలిగిన అవతారములు పూర్తయ్యాయి. అయితే పెచ్చు పెరుగుతున్న అన్యాయ అధర్మములకు ఈ అవతారాలు సరిపోలేదు. 28వ ద్వాపర యుగంలో ధర్మ ప్రచారానికై వేదవ్యాసుడిగా పుట్టాడు. ఆ వెంటనే అదే యుగంలో వసుదేవ కుమారుడైన శ్రీకృష్ణుడిగా అవతరించి రాక్షసాంశములతో అధర్మవర్తనులై చరించుచు ధర్మమును అణిచివేయుచున్న అనేక రాజులను తాను సంహరించియు భారత యుద్ధమును నడిపించి దానిలో ఒకరినొకరు చంపుకున్నట్లు చేసియు భూభారాన్ని తగ్గించాడు. ఈ విధంగా మహావిష్ణువు అనేక అవతారాలు ఎత్తి బాలుడు ఆటలాడుకున్నట్లు విహరించి వినోదించుచుండును. ఆయన అలా ఎందుకు చేయుచున్నాడో తెలుసుకొనగల శక్తి ఎవరికున్నది? అతడి బ్రహ్మాండములన్నింటినీ తన సంకల్ప మాత్రమున సృష్టించి పోషించి తిరిగి తనలోనే లీనం చేసుకుంటూ ప్రవర్తించుచుండను. అతని కన్నా అధికుడు వేరెవడనూ లేడు. ఇది అతనికి ఒక వినోదము. ఈ 28వ కలియుగంలో చివరి భాగమున ధర్మము నామమాత్ర అవశిష్టమై ఉన్న సమయంలో శ్రీమన్నారాయణుడు కలిక రూపమున విష్ణుయసుడను పేరుతో ఆవిర్భవించును. అప్పుడు అతనికి యాజ్ఞవల్క్యుడు పురోహితుడగును. ధర్మ మార్గవర్తులకు కొందరు బ్రాహ్మణులతో క్షత్రియులతోనూ సైన్యమును సమకూర్చుకొని ధర్మదోషకులు ధర్మ కార్య విధ్వంసకులకు ప్రాచ్యులను తూర్పు దేశము వారిని, దాక్షిణాత్యులను పశ్చిమ దేశవాసులను, ఉత్తర దేశ నివాసులను, ఇతర యవన మిలేచ్ఛ జాతుల వారిని సంహరించి మరలా లోకములో ధర్మ ప్రతిష్టాపమున చేయను. ఇలా చేయుచూనే ఇంకనూ మిగిలిన అధర్మవర్తనలను అణిచివేయుటకు తాను అదృశ్య రూపుడై వారిలో వారికి కలహములు పుట్టించి యుద్ధములు జరిపించి నాశనం చేయను. కలియుగమున భవిష్యద్రాజుల చరిత్రము తెలుసుకోవాలి. జరాసంధుని కొడుకు సహదేవుడు అనువాడు మహాభారత యుద్ధంలో మరణించాడు. వాని కుమారుడు సోమాష్పి. ఈ సోమాపి 58 సంవత్సరములు మగధ రాజ్యాన్ని పరిపాలించాడు. దానికి రాజధాని
గిరివ్రజపురము. అతని కొడుకు శృతశ్రవసుడు 76 రాజ్యపాలన చేశాడు. అతని కుమారుడు ఆయుతాయువు 26 సంవత్సరములను, వాని కొడుకు నిరామిత్రుడు 100 సంవత్సరాలను, వాని కుమారుడు సుక్షత్రుడు 50 సంవత్సరాలను, అతని పుత్రుడు బృహత్కర్మ 23 సంవత్సరాలు పరిపాలన చేశారు. సూతుడు మునులకి కథలు చెప్పునాటికి సేనాజిత్తు రాజ్యమేలుతున్నాడు. ఇక ముందు ఇతని కొడుకు 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు. వాని పుత్రుడు రిపుంజయుడు 35 సంవత్సరాలు, తర్వాత క్షేముడు 28 సంవత్సరాలు, ఆ పైన సువ్రతుడు 24 సంవత్సరాలు, వాని తర్వాత ధర్మనేత్రుడు 5 సంవత్సరాలు, ఆ తర్వాత సుశ్రముడు 38 సంవత్సరాలు, దృఢసేనుడు 58 సంవత్సరాలు, సుమతి 33 సంవత్సరాలు, సునేత్రుడు 40 సంవత్సరాలు, సత్యజిత్తు 83 సంవత్సరాలు, విశ్వజిత్తు 20 సంవత్సరాలు, తరువాత అరింజయుడు 50 సంవత్సరాలు పరిపాలిస్తాడు. వీరందరూ బృహద్రథులు లేక బార్హద్రథులు అంటారు. బార్హద్రథులలో చివరివాడైన అరింజయుని చంపి శునకుడను వాడు తన కుమారుడు ప్రద్యోతునికి పట్టం కట్టాడు. అతడు నిరుపమాన పరాక్రమశాలి అయి రాజులను జయించి చక్రవర్తి అయి 23 సంవత్సరాలు పరిపాలన చేశాడు. వాని కొడుకు 24 సంవత్సరాలు, వాని తర్వాత విశాఖ యూపుడు 15 సంవత్సరాలు, అజకుడు 21 సంవత్సరాలు, ఆర్యహితుడు 20 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతడే నందివర్ధనుడని కూడా చెప్తారు. ఈ 5 రాజులను ప్రాద్యోతులనబడుదురు. ఆ తర్వాత వారి ప్రాబల్యమును అణిచి శిశునాగు అనువాడు వారణాసిలో ఉండి రాజ్యపాలన చేయొచ్చు. వీని పాలనా కాలము 40 సంవత్సరాలు. వాని కొడుకు కాకవర్ణుడు గిరివ్రజము రాజధానిగా చేసుకొని 36 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ తర్వాత ధర్ముడు 20 సంవత్సరాలు, ఛత్రోజసుడు 40 సంవత్సరాలు, విధిసారుడు 38 సంవత్సరాలు, అజాతశత్రువు 25 సంవత్సరాలు, దర్భకుడు 35 సంవత్సరాలు, ఉదయుడు 33 సంవత్సరాలు పాలింతురు. ఈ ఉదయుడు గంగానదికి దక్షిణ తీరమున కుసుమపురమును నిర్మించి దానిని రాజధానిగా చేసుకుని పాలించును. అని కొడుకు మహానంది 43 సంవత్సరాలు భూమిని ఏల్తాడు. శిశునాగుడు మొదలు ఈ 10 మంది రాజులను ఛత్ర బంధువులుగా పేరొందెదరు. ఇంతకాలము 24 ఇక్ష్వాకు రాజులను, పాంచాల రాజులు 25 కాలకులను అనేవారు 44 మంది, హైహయులు 44 మంది, ఏకలింగులు 32 మంది, శకరాజులు 25 మంది, కురవరాజులు 36 మంది, మైథిలులు 20 మంది, శూరసేనులు 23 మంది, వీతిహోత్రులు 20 మంది పైవారికి సమకాలీకులై నలుదశల రాజ్యములు ఏర్పరచుకొని పాలింతురు. ఒక శూద్ర స్త్రీ ఎందు మహానంది మహాపద్మనందుడను కొడుకును జన్మిస్తాడు. అక్కడి నుండి పాలకులందరూ శూద్ర జాతి వారు అవుతారు. మహాపద్మనందుడు 88 సంవత్సరాలు పాలిస్తాడు. వానికి 8 మంది కుమారులు జన్మిస్తారు. వీరనే నవనందులు అంటారు.
వీరిని కౌటిల్యుడను బ్రాహ్మణుడు తన అపార బుద్ధి బలము చే నాశనం చేసి చంద్రగుప్తుని పట్టభద్రుని చేయను. అతడు 24 సంవత్సరాలు భూమిని ఏల్తాడు. వాని కొడుకు భద్రసారుడు 25 సంవత్సరాలు, వాని కుమారుడు అశోకుడనవాడు 36 సంవత్సరాలు, కుచాలుడు 8 సంవత్సరాలు, బంధుపాలితుడు 8 సంవత్సరాలు, ఇంద్రపాలితుడు 7 సంవత్సరాలు, శతధన్వుడు 7 సంవత్సరాలు, బృహద్రథుడు 7 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఈ 9 మందిని మౌర్యులు అంటారు. బృహద్రథు అసమర్థుడై రాజ్యం పోగొట్టుకునగా అతని సేనాపతి పుణ్యమిత్రుడు అతన్ని రక్షించి రాజ్యాన్ని నిలుపుతాడు. అంతటా అతడు మరలా 60 సంవత్సరాలు పరిపాలిస్తాడు. వాని తర్వాత పుష్యమిత్రుని కొడుకు అగ్నిమిత్రుడు రాజ్యాన్ని ఆక్రమించి 8 సంవత్సరాలు పాలిస్తాడు. వాని కొడుకు సురజ్యేష్ఠుడు 7 సంవత్సరాలు, ఆ తర్వాత వసుమిత్రుడు 10 సంవత్సరాలు, భద్రుడు 2 సంవత్సరాలు, పులిందకుడు 3 సంవత్సరాలు, ఘోషుడు 3 సంవత్సరాలు, వజ్రమిత్రుడు 7 సంవత్సరాలు, భాగవతుడు 32 సంవత్సరాలు, దేవభూమి అనేవాడు 10 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఈ 10 మందిని కూడా శుంగ వంశరాజులు అంటారు. ఆ తర్వాత రాజ్యం కణ్వుని వశమగును. శుంగ వంశంలో కడపటివాడైన దేవభూమి వ్యసనపరుడగుట చేత కణ్వాయనుడు, అతన్నే కణ్వుడు అంటారు. వానిని వధించి రాజ్యం స్వాధీనం చేసుకుని 5 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అతని కొడుకు భూమిమిత్రుడు 24 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. ఆ తర్వాత నారాయణుడు 12 సంవత్సరాలను, సుశర్మ 4 సంవత్సరాలను పరిపాలిస్తారు. వీరిని కాణ్వాయనులు అంటారు. సుశర్మను వధించి సింధుకుడను ఆంధ్రరాజు రాజ్యమును ఆక్రమించుకొని 23 సంవత్సరాలు పాలిస్తాడు. వాని సోదరుడు కృష్ణుడు 10 సంవత్సరాలు, వాని కొడుకు శాంతకర్ణి మహాబలవంతుడై శత్రురాజులను గెలిచి 56 సంవత్సరాలు పాలిస్తాడు. వాని కొడుకు అపోలవుడు 12 సంవత్సరాలను, పటుమంతు 24 సంవత్సరాలను, అనిష్ట కర్ముడు 25 సంవత్సరాలను, హాలుడు 1 సంవత్సరమును, పత్తల్లకుడు 5 సంవత్సరాలు, పురీషభీరుడు 21 సంవత్సరాలు, శాతకర్ణి 1 సంవత్సరము, శివస్వాతి 8 సంవత్సరాలు, గౌతమి పుత్రుడు 21 వర్షములను, యజ్ఞ భూపతి 19 సంవత్సరాలు, విజయు 6 సంవత్సరాలు, దండశ్రీ శాతకర్ణి 3 సంవత్సరాలు, పులోమారి ఇతడు పులుమావిగా ప్రసిద్ధుడు 7 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఈ ఆంధ్ర రాజులు 30 మంది. వారి వంశములు మొదట 5 పాయలై తర్వాత 7 విధాలు అవుతాయి. వారి తర్వాత ఈ రాజ్యం దశాభీర రాజుల వశం అవుతుంది. గర్దభిరాజు 7 72 సంవత్సరాలు, శకరాజులు 10 మంది 308 సంవత్సరాలు, యవనులు 8 మంది 120 సంవత్సరాలు, తుషారులు వీరిని యవనులు కూడా అంటారు 14 మంది 500 సంవత్సరాలు, గురుండులు 13 213 ఏండ్ల కాలం, మైనులు 11 మంది 98 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. వీరి తరువాత కిలకిలుడను రాజు భూమిని నేలను. ఆ తర్వాత వింధ్య శక్తి అనేవాడు వైదిక మార్గాసువర్తి అయి యజ్ఞ యాగాదులు చేస్తూ 96 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. ఆ తర్వాత వైదిశకులు పాలకులు అవుతారు. తరువాత శేషుని అంశమున పుట్టిన సురపరంజయుడు రాజ్యం వెళ్తాడు. ఆ పైన చంద్రాంశువు మున్నగు వారు రాజులవుతారు. నందుని కొడుకు నందేశుని కాలమున కాంచనపురము రాజధాని అవుతుంది. మధ్యలో చాలామంది రాజులు మారుతుంటారు. చివరికి నైషధులను వారు మనువు పాలించినంత కాలం ఉంటారు. కానీ వీరి కాలంలోనే అధర్మం ప్రబలుతుంది. యవనులు మున్నగు విదేశీయులు దేశాన్ని ఆక్రమిస్తారు.
అప్పుడు కలికిమూర్తి అవతరించి ధర్మ ప్రతిష్టాపనము చేయను. ఈ పురాణమును బ్రహ్మ నాకు చెప్పారు. నా దగ్గర నుండి శుక్రుడు విన్నాడు, వాని నుండి చాలామంది విన్నారు. నేను ఉపదేశపూర్వకంగా వ్యాసుని నుండి గ్రహించాను. ఈ గురు పరంపరకు నమస్కరింపవలెను. ఈ జగదుత్పత్తికి కారణుడను యజ్ఞస్వరూపుడను శ్రేష్ఠుల్లో శ్రేష్ఠుడైన పరబ్రహ్మ స్వరూపునకు నమస్కారమని సూతుడు మునీంద్రులకు బ్రహ్మాండ పురాణమును వినిపించెను. ఈ బ్రహ్మాండ పురాణమును సూతుని వలన విని మునులు ఆయా పర్వదినములందు పఠించుట చేత ఇది పురాతన పురాణమని చెప్పబడును. దీన్ని సరిగా అవగాహన చేసుకుంటూ పఠించిన వారికి సాక్షాత్తు బ్రహ్మత్వమే సిద్ధిస్తుంది. బ్రహ్మాండ పురాణం సమాప్తం. ఇక శ్రీ వామన పురాణం గురించి చెప్పుకుందాం. హరి ఓం త్రైలోక్యరాజ్యమాచిద్య బలేరింద్రాయయో దదౌ నమస్తస్మై సురేశాయ సదా వామనరూపిణే. బ్రహ్మజ్ఞానియు త్రికాలవేదియు బ్రహ్మ మానస పుత్రుడును అయిన పులస్త్య మహాముని చూసి నారదుడు ఇలా అడిగాడు, మహాత్మా, సమస్త సృష్టికి ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు వామనావతారం ఎలా ధరించినో విపులంగా నాకు చెప్పుము అని. నారదుడు అడిగిన ప్రశ్నకు పులస్త్యుడు సంతోషించి వామన పురాణాన్ని చెప్పుటకు ప్రారంభించాడు. నారద, పూర్వం మహేశ్వరుడు సతీదేవితో మందర పర్వతంపై నివసించేవాడు. అలా ఉండగా వేసవకాలం వచ్చింది. సతీదేవి శంకరునితో, ప్రాణేశ్వర, వేసవకాలము వచ్చినది, వేడి గాడుపులు ప్రారంభమయ్యాయి. ఈ తాపాన్ని భరించడం చాలా కష్టంగా ఉన్నది. మనము ఒక ఇంటిని నిర్మించుకొనొచ్చో ఇటువంటి ఎండల నుండి, వానల నుండి, చలిగాల నుండి బాధలు ఉండవు కదా. అలా సుఖంగా ఉండవలనని కోరికగా ఉన్నది అన్నది. అప్పుడు శంకరుడు, సతీ, నన్ను చూచుచున్నావు కదా, నేను కాసు కూడా లేనివాడును, కట్టుకున్నది చూడుము పులి చర్మము, ఇంకను నాకు ఆభరణము అందువా యజ్ఞోపవేతం ఒక సర్పము, చెవి కుండలములకు బదులుగా ఇంకా 2 పాములు, భుజకీర్తులుగా మరి 2 పాములు, చేతిలో భిక్షా కపాలము. ఇట్లున్న నేను నీకు గృహమును ఎట్లు నిర్మించి ఇవ్వగలను? దట్టమైన నీడగల ఏ చెట్టు క్రిందనైను గ్రీష్మకాలమున గడిపివేయదము అన్నాడు. అప్పుడు సతీదేవి మారు మాట్లాడలేకపోయింది. వేసవికాలము చెట్ల కిందనే గడిచిపోయింది. వర్షాకాలం వచ్చింది. మేఘములు ఏనుగుల వలె ఆకాశమున పరిగెడుతున్నాయి. మెరుపులు కన్నులు మిదుమిట్లు గొలుపునట్లు మెరియుచున్నాయి. జంతువులు పక్షులు ఉండుటకు చోటులు వెతుక్కుంటున్నాయి. అది చూసి సతీదేవి ఆందోళన చెంది ఈశ్వరునితో, నాదా, వేసవికాలం కావున ఏ చెట్ల కిందనో గడిపివేశాం. వర్షాకాలమున చెట్ల కింద ఎలా ఉండగలం? చెట్లు వర్షములను ఆపలేవు కదా. ఇప్పుడైనను ఒక ఇల్లు కట్టుకొనొచ్చో ఈ వర్షబాధ నుండి తప్పించుకొనవచ్చును, ఏమందురు అని అడుగ్గా, అప్పుడు శివుడు అన్నాడు, సతీ, ఏమందును? నా విషయము నీకు తెలియనిదేమున్నది? మేఘముల కిందనున్నచో మనము వర్షములకు తడిసి బాధపడదము. అందుచేత మేఘములపై నెక్కి అక్కడ నివసించినచో మనకి వానల వల్ల ఇబ్బంది ఉండదు కదా. అలా చేద్దామని ఆమెను వెంట పెట్టుకుని మేఘమండలముపై నివాసం చేశాను. అప్పటి నుండి శంకరుని అందరూ జీమూత వాహనుడని పిలిచారు. ఆ విధంగా దంపతులు వర్షాకాలము గడిపారు. ఇక శరత్కాలం వచ్చింది. నల్ల మేఘాలు కాస్త తెల్లబడ్డాయి. వానలు వెనుకబట్టినవి కనుక వర్షాకాలంలో మానస సరస్సునకు పోయిన హంసలు తిరిగి తామర చెరువులకు వచ్చుచుండెను. పరమేశ్వరుడు తిరిగి మందర పర్వతం మీదకి సతీదేవితో సహా వచ్చాడు.
ఈ విధంగా ఎండాకాలము, వానల కాలం, చలికాలమును ఆ దంపతులు వెళ్ళబుచ్చారు. ఒక శరత్కాలమునందు సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతి ఒక మహాక్రతువు చేయ సంకల్పించాడు. ద్వాదశాదిత్యులను పిలిచాడు. ఆదితి కశ్యపులను, అరుంధతి వశిష్ఠులను, అనసూయాత్రిమునులను, ధృతి కౌశికులను, అహల్యా గౌతములను, అమాయా భరద్వాజులను, చంద్రాంగిరసులను, అశ్విన్యాది నక్షత్ర సహితుడైన చంద్రుడిని పిలిచాడు. ఇట్లు కుమార్తెలు, అల్లుళ్లను, మనుములను, ఇతర దేవతలను అందరిని పిలిచాడు. కానీ కపాలము దాల్చి బిచ్చమెత్తుకున్నవాడను తేలిక భావంతో శంకరుణ్ణి, సతీదేవిని మాత్రం యజ్ఞానికి పిలవలేదు. ధర్ముని భార్య అహింస వారిద్దరినీ కూడా పిలిచి వచ్చేది వారిని ఆహ్వానించుటకే ద్వారం వద్ద నిలిపాను. చంద్రుని ధనాగారం దగ్గర నిలిపిన అంగీరసుని వంటశాలలో పర్యవేక్షకుడుగా నియమించను. ఇలా దక్ష ప్రజాపతి అందరి సహకారంతో యజ్ఞం మొదలుపెట్టాడు. ప్రళయము తరువాత సృష్టి ఇంకనూ ప్రారంభం కాలేదు. అంతయు జలమయమే, అంధకారమే. ఆది పురుషుని నుండి బ్రహ్మ ఒక్కడు మాత్రము జన్మించాడు. అతడేమీ చేయుటకు తోచక దిక్కులు చూస్తున్నాడు. అంతలో అక్కడ పరమశివుడు ఆవిర్భవించాడు. బ్రహ్మకు 5 శిరములుండెను, శివునకు ఒక్కటే ఉండెను. శివుడు బ్రహ్మను చూసి, నీవెవడవు, ఎక్కడి నుండి వచ్చితివి, నీ తండ్రి ఎవడని ప్రశ్నింపగా బ్రహ్మ, ముందు నీవెవడవో చెప్పుమనెను. నేను ఈశ్వరుడని శివుడు అన్నాడు. బ్రహ్మ, నేను వచ్చిన తర్వాత వచ్చి నన్నే ప్రశ్నించుచున్నావా అన్నాడు. శివుడును 5 శిరములు బ్రహ్మకు చూపించాడు. బ్రహ్మ, నా శిరములు సహజమైనవి, నీ శిరములు నీటి బుడగ వంటివి, ఇప్పుడుండి మరి కొంతసేపటిలో నశించును అన్నాడు. వారిద్దరూ అహంకారం గలవారే. పెద్ద వాగ్యుద్ధం జరిగింది. శివుడు కోపంతో తనను విశేషంగా నిందించిన బ్రహ్మ 5వ శిరమును గోటితో తుంచివేశాడు. కానీ ఆ శిరస్సు శివుని ఎడమ చేతిని అంటుకొని వదలకుండా ఉంది. బ్రహ్మ కోపం నుండి ఒక మహా తేజస్వి అయిన పురుషుడు పుట్టాడు. బ్రహ్మ అతన్ని చూసి శివుణ్ణి చంపమని ఆజ్ఞాపించాడు. అతడు శివుణ్ణి చూసి, ఛీ, నీ వంటి బ్రహ్మహత్యా పాతకుని చంపి నేను కూడా పాపిని కాలేను పొమ్ము అన్నాడు. శివుడు సిగ్గుతో తల ఉంచుకొని పోయి కొంతకాలం తర్వాత బదరికాశ్రమునకు చేరాడు. అక్కడ నారాయణుడు తపం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన సమీపించి శివుడు తన చేతి నుండి బ్రహ్మకపాలం విడిపోవటకు ఉపాయం చెప్పమని కోరాడు. అతడు, నీ శూలముతో నా ఎడమ భుజం మీద పొడువు అన్నాడు. శివుడట్లు పొడవుగా నారాయణుని భుజము నుండి 3 జలధారలు స్రవించాయి. ఒకటి ఆకాశమున ప్రవహించుటకు పోయింది, రెండవది భూమిపై పడింది. దాని నుండి ఆత్రేయు, దుర్వాసుడును జన్మించారు. 3వ ధార కపాలంలో పడింది. అందుండి ఒక తేజస్వి అయిన పురుషుడు పుట్టి ఏమి చేయవలనో చెప్పమన్నాడు. శివుడు తనను అవమానించిన బ్రహ్మపుత్రుని చంపమనను. ఇతడు నరుడు, వానితో తలపడి 1000 సంవత్సరములు పోరాడెను. కానీ జయాపజయములు తేలలేదు. బ్రహ్మ తన కుమారుని సూర్యునిలో ఉండమని పంపించాడు. శివుడు ఆ కపాల సంభవని నారాయణులో ఉండమని కోరెను. తరువాత శివుని బ్రహ్మహత్య పాపం ఆవహించింది. దాన్ని పోగొట్టుకొనుటకు యమునా నది నదుల్లో స్నానం చేయగా ఆ నదులు ఇతన్ని చూసి ఎండిపోయాయి. కిన్నుడైన శంకరుడు నారాయణ వద్దకు వచ్చి బ్రహ్మహత్యా పాపము పోయి కపాలం ఊడిపో ఉపాయం చెప్పమని అడిగాడు. అప్పుడు నారాయణుడు, ప్రయాగలో నా అంశముతో పుట్టిన మాధవుడు గలడు. అతనికి దక్షిణ దిశలో వరుణ, ఆసి అను నదులు ప్రవహించుచున్నవి. ఆ నదుల మధ్య ఉన్న వారణాసి పరమ పుణ్యప్రదమైన స్థలము. అక్కడ నా ఆశ్రమం ఒకటి ఉన్నది. అక్కడ సర్వ పాపహరుడైన లోలార్కుడున్నాడు. అతడు నా అంశతో జన్మించిన వాడే. అక్కడ అతడు దశాశ్వమేధములో ధరించినాడు. ఆ యజ్ఞములు చేసిన చోటు ఇప్పటికీ దశాశ్వమేధ ఘట్టం అని పిలువబడుచున్నది.
అక్కడ ఉన్న గంగలోనూ ఇతర తీర్థాల్లోనూ స్నానం చేసి బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టుకునము. దాంతోపాటు కపాలం కూడా చేతి నుండి వదిలిపోవును. అది బదరికాశ్రమము సమీపమున పడునని చెప్పగా శివుడు అలాగే చేశాడు. అప్పటి నుండి అది బ్రహ్మ కపాలం అనేది పుణ్యక్షేత్రమైంది. బ్రహ్మహత్య చేసి కపాలమును చేతపట్టుకుని తిరుగుతున్నాడన్న తేలిక భావంతోనే దక్షుడు శివుని యజ్ఞమునకు పిలవలేదు. నిరీశ్వరమైన ఆ యజ్ఞము కొనసాగలేదు. శివుని వలననే ధ్వంసమయ్యింది. పూర్వము సంవరణుడను రాజు సూర్యుని కుమార్తె అయిన తపతిని వరించెను. వశిష్ఠుడు వారిరువురుకును వివాహం చేశాడు. వారికి కురువు అను కుమారుడు జన్మించి మహామేధావి అయి 16 సర్వ విద్యా సంపన్నుడయ్యాడు. సంవరణుడు అతనికి రాజ్యాభిషేకం చేశాడు. అతనికి సామాన్య రాజుల వలె రాజ్యపాలన చేసి మృతి చెందుటకు ఇష్టం లేకుండా పోయింది. శాశ్వతమైన కీర్తిని సంపాదించిన వానికి అమరత్వం లభించునని భావించి ఎక్కడ తాను కృషి చేసిన తన కోరిక నెరవేరగలదో అని అన్ని ప్రదేశములను పరిశీలించుచూ తిరుగుతున్నాడు. శ్యమంత పంచకమున్న ప్రదేశమును చూసి ఇది తన కృషికి సరి అయిన ప్రదేశమని భావించి అచ్చట బంగారు నాగలికి ఒకవైపున రుద్రుని వృషభమును రెండో వైపున యముని మహిషమును గట్టి స్వయంగా దున్నటం ప్రారంభించాడు. ఇంద్రుడు వచ్చి ఏమి చేయుచున్నావని అడుగ్గా కురువు, నేను ఈ క్షేత్రమున శాశ్వత కీర్తిని కోరి సత్యము, తపము, క్షమ, దయ, శౌచము, దానము, యోగము, బ్రహ్మచారిత్వము అనే అష్టాంగములను పండించవలని దున్నుతున్నానని చెప్పాడు. తర్వాత శ్రీహరి వచ్చి, రాజా, నీవు చెప్పిన అష్టాంగములకు బీజములు ఎక్కడున్నాయి? నాందే కదా అన్నాడు. ఆ బీజములు నిమ్మని కురువు తన ఎడమ చేయి చాపాడు. విష్ణువు వెంటనే దాన్ని నరికివేశాడు. ఆ చేతిని పాదములతో యాచించగా వాణ్ణి కూడా ఆ పాదాలను కూడా నరికివేశాడు. అంతటా రాజు, నా శిరస్సు నరికినను ఇష్టమే, కానీ ఆ బీజములను మాత్రం ఇతడ చల్లి వెళ్ళమని ప్రార్థించాడు. అప్పుడు అతని ధర్మబుద్ధికి మెచ్చిన శ్రీహరి అతనికి దివ్య శరీరమును అనుగ్రహించి, రాజా, నీ పేరుతో ఈ క్షేత్రం కురుక్షేత్రం అని ప్రసిద్ధికెక్కుతుంది. ఇది ధర్మక్షేత్రం. ఇక్కడ ఉన్న ఈ శమంత పంచకములోనూ వీని మధ్య నుండి ప్రవహించుచున్న పృథూదకమను ఈ నదిలోనూ స్నానం చేసిన వారికి అనంత పుణ్యఫలములు కలుగుతాయి. ఇతర దానములు చేసినచో ఇతర క్షేత్రములందు చేసిన దానికంటే 1,000,000 గుణితమైన ఫలం కలుగునని వరమిచ్చి విష్ణువు అంతర్ధానుడయ్యాడు. కాళిదాసు కుమార సంభవమునకు మూల కథ అయిన ఉమాదేవి గురించి తెలుసుకుందాం. పూర్వము నిశుంభుడను రాక్షసుడు దేవతలను చాలా బాధలు పెడుతుండగా వాని పీడ తొలగించుకొనుటకై వైకుంఠమునున్న శ్రీమన్నారాయణుని వద్దకు వెళ్ళారు. అతడు వారితో అగ్నిశ్వాత్తులను పితృదేవతలకు మేనా అను కుమార్తె ఉన్నది. ఆమెను హిమవంతునికిచ్చి వివాహం చేయుటకు మీరందరూ ప్రయత్నించండి. మేనా హిమవంతుల గర్భమున పార్వతి అంటే ఉమ ఉద్భవించును. పూర్వము తండ్రి చేత అవమానితురాలై శరీరమును విడిచిన సతీదేవియే పార్వతిగా జన్మిస్తుంది. పార్వతిని శంకరుడు వివాహం చేసుకుంటే వారిరువురికి జన్మించే కుమారులు ఈ నిశుంభుని తారకాసురునితో సహా సంహరించగలడని చెప్పారు. దేవతలు అట్లే ప్రయత్నించి మేనాహిమవంతులకు వివాహం చేశారు. వారికి మొదట సునాభుడను కొడుకు జన్మించాడు. ఆ తరువాత కుటిల, రాగవతి, కాళి అను 3 కూతుర్లు జన్మించారు. వారు హిమవంతుని ఇంట దినదిన ప్రవర్ధమానుల యుక్త వయసు కలవారయ్యారు. ఓసారి దేవతలు కుటిలను తీసుకొని పోయి బ్రహ్మ ముందుంచారు. పరమేశ్వరునికి ప్రశ్న, భార్య అయ్యేది ఈమెనా అని అడుగ్గా అతడు ఈమె కాదు అనగా
కుటిల నేనెందుకు ఈశ్వరుని భార్యను కాలేను? అవసరమైనచో తపస్సు చేసైనా శివపత్ని అవుతాను. నీవు చెప్పిడిదేమి అని బ్రహ్మను ధిక్కరించి మాట్లాడింది. అందువల్ల బ్రహ్మ కోపించి, నీవు కుటిలవు గనుక జలప్రవాహములలో ఉండి వంకర టెంకరలు కలిగించుచుండుము అని శపించాడు. ఆమె నీటి ప్రవాహములలో కలిసిపోయెను. అందుకే జల ప్రవాహములు చాలా వంకర్లు తిరిగి పారుతూ ఉంటాయి. దేవతలు మరలా రాగవతిని తీసుకువెళ్ళి ఈమె శంకరుని భార్య అవుతుందా అని అడుగ్గా బ్రహ్మ ఈమె కాదు అన్నాడు. రాగవతి కూడా బ్రహ్మను నిందింపగా అతడు, నీవు ఉదయాస్తమయములందు సూర్యకాంతిలో సంధ్యారాగమై ఉండమని శపించాడు. బ్రహ్మ వలన శాపము నొందిన ఇద్దరు కుమార్తెలను తలుచుకొని మేనాహిమవంతులు విచారించారు. చిన్నప్పటి నుండి శివభక్తురాలైన కాళీ అక్కడ పొందిన అవస్థ చూసి, అమ్మా, నేను తపస్సు చేసి శంకరుని భర్తగా పొందేదను, అనుమతినిమ్మని కోరింది. తల్లి మేనా, అమ్మా, నీవు తపస్సునకు పోవద్దు అని వారించింది. అందుచేత కాళీ అమ్మ పెట్టిన పేరుతో ఉమా అని పిలువబడెను. అలా తల్లి నివారించినను వినక తండ్రి అనుమతి తీసుకుని తపస్సునకు వెళ్ళి శంకరుని కూర్చి ఘోరమైన తపస్సు చేసింది. బ్రహ్మదేవతలను చూసి కాళీని వెంటనే ఇక్కడికి తీసుకుని రండి అని చెప్పాడు. వారు ఆ ఉమాదేవిని తీసుకొని పోవటకు వచ్చి తపస్సు చేస్తున్న ఆమెను సమీపించుటకు కూడా వీలు లేక వెళ్ళి బ్రహ్మతో చెప్పారు. బ్రహ్మ వారితో, నిజంగా జగన్మాత ఈమెయే తపస్సు చేసి శంకరుని భార్య అవుతుందని చెప్పాడు బ్రహ్మ. కొంతకాలం తర్వాత హిమవంతుడు ఉమాదేవిని తపస్సు నుండి నివారించి ఇంటికి తీసుకుని వెళ్ళాడు. శివుడు హిమాలయాల్లో తిరుగుతుండగా చూసి హిమవంతుడు ఇంటికి పిలిచాడు. శివుడు వచ్చాడు. పర్వతరాజు, నీ తపోదీక్షనిక్కడే ప్రారంభింపుము, నీకొక ఆశ్రమాన్ని నిర్మించి ఇస్తాను అని చెప్పి అన్నాడు. శివుడు అందుకు అంగీకరించి తపస్సు చేయడం ప్రారంభించాడు. తండ్రి ఆజ్ఞ మీద పార్వతి జలికత్తెలతో కలిసి శివుడికి శుశ్రూషలు చేయసాగింది. తపస్సు చేసుకుంటున్న శంకరునికి స్త్రీ సాన్నిధ్యం సరిపడలేదు. అంతర్ధానమై వెళ్ళిపోయాడు. పార్వతి చాలా దుఃఖించింది. తండ్రితో నేను తపస్సునకు పోయేదనని చెప్పి లలిత అను పేరుతో తపోదీక్ష వహించింది. మట్టితో శంకరుని విగ్రహం చేసి దానికి పూజలు చేస్తోంది. పార్వతి తపస్సు చేయుచున్న చోటికి అజినము దండము ధరించిన బ్రహ్మచారి ఒకడు వచ్చాడు. పార్వతి అతన్ని గౌరవించి, ఎక్కడి వారు మీరు, ఎక్కడికి పోతున్నారని అడిగింది. బ్రహ్మచారి, నా ఆశ్రమము వారణాసిలో ఉన్నది, తీర్థయాత్రలు చేస్తూ పృథూదకమునకు వెళుచున్నాననగా ఉమాదేవి, ఏ తీర్థములు సేవించినారా అని అడిగింది. నేను ప్రయాగాది అనేక తీర్థములలో స్నానమాడి దారిలో నీ ఆశ్రమానికి వచ్చాను. అది సరే, కానీ నీవు ఈ నవ యవ్వనములో వివాహం మాని తపస్సు చేయుచున్నావే, సుందర రూపమును ఐశ్వర్యమును కోరి తపస్సు చేస్తారు, అన్నీ నీకున్నాయి, మరి ఎందుకు తపస్సు చేస్తున్నావో చెప్పమని అడిగాడు. పార్వతి చెలికత్తి అయిన సోమప్రభాయ్య, మా పార్వతి ఈశ్వరుని భర్తగా కోరి తపస్సు చేస్తున్నదని పలుకుగా ఆ బ్రహ్మచారి, పార్వతి, ఈశ్వరుని పెండ్లాడు బుద్ధి నీకెవరు చెప్పగా వచ్చినది? చిగురుటాకు వంటి నీ చేయి సర్పములతో కూడిన శివుని చేతినెట్లు పట్టుకోగలదు? నీవు కట్టిన పట్టు చీరకును అతడు కట్టినటువంటి పులి తోలుకును జత ఎలా కుదురుతుంది? నీవు చందనం పూసుకుంటావు, అతడేమో భస్మం పూసుకుంటాడు. నీవు మహాసౌందర్యవతివి, అతడు విరూపాక్షుడు. మీ ఇద్దరి కలయిక ఏం బాగుంటుంది అని పలుకుతున్న బ్రహ్మచారిని
నివారించి పార్వతి, ఓ బ్రాహ్మణ, అలా అనకండి. పరమేశ్వరుడు సర్వగుణాధికుడు, ఆగడు మంగళకరుడు కావచ్చును, భయంకరుడు కావచ్చును, ధనములున్నవాడు కావచ్చును, లేనివాడు కావచ్చును, అలంకారములున్నవాడు కావచ్చును, అవి లేనివాడు కావచ్చును. అతడు ఎటువంటి వాడైనను అతడే నాకు భర్త కాగలడు అన్నది. ఒటుడు ఇంకేమో అనబోగా పార్వతి చెలికత్తెలతో, ఇతడింకనను ఏమో అనబోచున్నాడు, మాటలాడవద్దని చెప్పండి. మహాత్ములను నిందించువాడే కాదు, విన్నవాడును పాపాత్ముడే అవుతాడని లేచి అవతలికి పోతున్న పార్వతికి బ్రహ్మచారి వేషము విడిచి శివుడు నిజరూపంతో ప్రత్యక్షమై, పార్వతి, నీ తపస్సుకు మెచ్చాను, ఇప్పుడు నీ ఇంటికి వెళ్ళు. నిన్ను అడుగుటకై మీ తండ్రి వద్దకు మహర్షులను పంపిస్తానని ఆమెను ఇంటికి పంపి తాను మందర పర్వతం మీదకి వెళ్ళాడు శివుడు. సప్త మహర్షులను, అరుంధతీదేవిని మనసులో స్మరించాడు. వెంటనే వారు శివుని ఎదుట ప్రత్యక్షమయ్యారు. శివుడు వారిని యథోచితంగా పూజించి వారితో ఇలా అన్నారు: మీరు ఎరుగుదురు కదా, పూర్వము దక్షిణ కుమార్తె సతీదేవి నా భార్య అయి తండ్రి చేసిన అవమానమును భరించలేక దేహత్యాగం చేసింది. ఆమె ఈనాడు హిమవంతునికి ఉమా అనడు కూతురుగా పుట్టింది. మీరు హిమవంతుని వద్దకు వెళ్ళి నా కోసం పార్వతిని అడిగి రమ్మని అన్నాడు. అరుంధతిని చూసి తల్లి, స్త్రీలకు స్త్రీల మనస్తత్వములు, దాన్ని బట్టి మాట్లాడు పద్ధతులు బాగుగా తెలుస్తాయి, మీరు కూడా వెళ్ళండి అని ప్రార్థించాడు. సప్త మహర్షులు అరుంధతి సమేతులై హిమవంతుని రాజధాని ఓషధీప్రస్థమునకు వెళ్ళారు. హిమవంతుడు స్వయంగా ఎదురు వచ్చి లోపలికి తీసుకువెళ్ళాడు. వారికి సకల మర్యాదలు చేసి, మీ రాక చేత నేనును నా వారును ధన్యులమయ్యాం, మీ అభీష్టం ఏమిటో తెలపండి, మీ ఆజ్ఞను నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నానన్నాడు. అప్పుడు అంగీరసుడు పర్వతరాజుతో, గిరిరాజా, మేము ఒక కార్యము నిమిత్తమై మీ వద్దకు వచ్చాం. పరమేశ్వరునికి మీ కుమార్తె ఉమనిచ్చి వివాహం చెయ్యి. అతడు జగత్పతిత, ఈమె జగన్మాత అగును. సర్వలోకవంద్యుడైన శంకరుడు నీకు అల్లుడై నీకు వందనం చేయును. అంతకంటే మహాభాగ్యం ఇంకా ఏముంటుందని పలుగ్గా అక్కడే ఉన్న పార్వతి ముఖం వికసించి వెంటనే తండ్రి ఏమననో అను శంకతో ముడుచుకొని పోయెను. హిమవంతుడు మాట్లాడుతూ, ఆర్యులారా, మీరు చెప్పినది బాగానే ఉన్నది. అయినను మాకు జ్ఞాతులు సన్నిహితులను అయిన మేరు, మందర, వింధ్యాది పర్వత శ్రేష్ఠులున్నారు. వారిని కూడా సంప్రదించి చెప్తానని తన సేవకులను చూసి మా బంధువులైన పర్వతరాజులను వెంటనే పిలుచుకొని రండి అని చెప్పాడు. వెంటనే ఆ సేవకులు హిమవంతుని ఆదేశానుసారం అక్కడికి వెళ్ళి వారందరినీ పిలుచుకొచ్చారు. గిరిరాజు వారితో, పరమేశ్వరుడు మన ఉమాదేవిని వివాహం చేసుకుంటాడట, ఇది అడగడం కోసం ఈ మహర్షులు వచ్చారు, మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని అడగగా వారందరూ, పరమేశ్వరుడు అంతటి వాడు మన ఇంటి ఆడపడుచుని వివాహం చేసుకోవడం అంటే అది మన మహాభాగ్యం అనుకోవాలి, దీనికి సమ్మతించమని చెప్పారు. హిమవంతుని భార్య మేన కూడా, నాథా, మా పితృదేవులు కూడా నన్ను మీకు ఇచ్చి వివాహం చేసినది ఈ మహాప్రయోజనం కోసమే. మనకు జన్మించిన ఈ ఉమను శంకరునికిచ్చి వివాహం చేయటమే వారి అభిమతం కూడా, సంశయింపగా అంగీకరించండి అన్నది. హిమవంతుడు సప్తమహర్షులకు తన అంగీకారాన్ని తెలిపాడు. మహర్షులు 3 రోజుల తర్వాత చంద్రుడు ఉత్తర ఫల్గుని నక్షత్రంలో ఉండగా మైత్ర ముహూర్తమున శంకరుడు మీ కుమార్తెను పాణి గ్రహణము చేసుకొను అని చెప్పి హిమవంతుడు చేసిన సత్కారములను స్వీకరించి మందర పర్వతమునకు వెళ్ళి ఈశ్వరునితో సంబంధం నిశ్చయించుకొని వచ్చినామని చెప్పారు. 3 రోజుల్లో ముహూర్తమని అని విన్నవించారు. పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులను, ఇంద్రాది దేవతలను, వసువులను, రుద్రగణములను, మహర్షులను అందరినూ వివాహానికి ఆహ్వానించాడు.
వారందరూ తమ తమ వాహనాలు ఎక్కి వచ్చారు. వారందరితోనూ శివుడు ఓషధీ ప్రస్థమునకు తరలి వెళ్ళెను. మునిపత్నులు శివుని పెండ్లి కొడుకును చేశారు. పరమసుందరుడైన శివుని చూసి పురప్రజలెల్లరూ పరమానందం పొందారు. అక్కడ పార్వతిని పెళ్లి కూతుర్ని చేశారు. పెండ్లి వేదిక సిద్ధమైంది. అక్కడ ఓషధీ ప్రస్థమున ఒక ప్రాంతీయ ఆచారం ఉన్నది. వివాహానికి ముందుగా ఒక విశాల ప్రదేశమున గడ్డి గాదములు లేకుండా శుభ్రపరిచి మంచి గంధపు నీరు చల్లి ముత్యాల తోరణాలు కట్టి మృగ్గులు పెట్టి సింధూరం చల్లి ఎర్రగా చేస్తారు. ఆ క్రీడాస్థలమున వధూవరులచే బంతులాట మొదలైన కొన్ని ఆటలు ఆడిస్తారు. శివపార్వతులట్లు ఆటలాడుతుండగా దేవతలందరూ మేడలపై ఎక్కి చూశారు. బ్రహ్మ స్వయంగా బ్రహ్మత్వం వహించెను. శంకరుడు తూర్పు దిశగా తిరిగి వివాహ సంకల్పం చేసెను. గిరిరాజు తెల్లని పట్టు బట్టలు కట్టుకుని మేనతో సహా పెండ్లి వేద మీదకి వచ్చాడు. పార్వతిని తెచ్చి గిరిరాజు శివుని చూచి ఈమె నా కుమార్తె ఉమా, ఈమెను స్వీకరింపమంటూ పార్వతీ హస్తమును పరమేశ్వరుని చేతిలో పెట్టాడు. మధుబర్కమిచ్చెను. శుభముహూర్తం వేళ వధూవరులిద్దరూ పరస్పర ముఖావలోకనం చేసుకున్నారు. శివుని ముఖం చూడగానే ఎండలకు వేడెక్కిన నేల వాననీటితో చల్లబడినట్లు పార్వతి తాపములన్నీ తపస్సు వల్ల కలిగిన శ్రమ చల్లారింది. బ్రహ్మవారి చేత లాజహోమము చేయించి అగ్నికి ముమ్మారు ప్రదక్షిణము చేయించెను. ఇలా యథావిధిగా గౌరీ శంకరుల పాణిగ్రహణము జరిగింది. వేడుకలన్నీ పూర్తి అయిన తర్వాత బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతలను పరమేశ్వరుడు చందన తాంబూలాది సత్కారములు చేసి వారి వారి స్థానములకు సాగనంపెను. విశేషము, ఆపస్తంభ సూత్రములో కానీ మంత్ర ప్రశ్నలలో కానీ సుముహూర్త సమయములో వరుడు వధువును చూచుటయే ఉన్నది కానీ వధువు వరుని ముఖము చూచు ప్రసక్తి లేదు. ఎలా అంటే తతస్సు ముహూర్తే స్వయం దృష్ట్వా తృతీయాం జపేతు. సుముహూర్తమునందు వరుడు తాను స్వయంగా వధువును చూచి అభ్రాతృఘ్నీం మంత్రాన్ని జపించాలి. దృష్ట్వైవ చక్షుషి ఉపసర్గం హరతి చతుర్థ్యా సమీక్షేత. చూసిన వెంటనే చూపు త్రిప్పుకొని అఘోర చక్షుహు అనే మంత్రమును జపిస్తూ మరలా చూడాలి. ఇందులో వధువు వరుని చూసే ప్రసక్తి లేదు కదా. ఈ పురాణంలో మాత్రం బ్రహ్మ సుముహూర్త వేళ పార్వతిని ఈశ్వరుని ముఖం చూడమని చెప్పాను. ఈశ్వరుడు పార్వతి ముఖం చూచినట్లు లేదు. ఇది పార్వతేయుల ఆచారమై ఉండవచ్చును, లేదా ఆది కాలంలోని ఆచారము అదే అయి ఉండవచ్చును. పార్వతీ పరమేశ్వరుల వివాహ వేడుకలు పూర్తయ్యాయి. ఈశ్వరుడు విశ్వకర్మను పిలిచి మాకు ఒక దివ్య మందిరాన్ని నిర్మించి ఇవ్వాలి అని చెప్పాడు. అతడు శివాజ్ఞను శిరసావహించి దివ్య భవనమును నిర్మించి ఇచ్చాడు. పార్వతీ సహితుడై శంకరుడు అందులో ప్రవేశించి ఇష్టభోగములను అనుభవిస్తున్నాడు. ఒకప్పుడు ఆయనకు మహామోహం కలిగింది. పార్వతితో కూడి భవనం విడిచి వచ్చుటలేదు. లోకములన్నీ మోహాంధకారంలో మునిగిపోయాయి. ఇందుకు మూలహేతువేమనగా, ఒకసారి నల్లగా ఉన్న పార్వతిని చూసి శంకరుడు పరిహాసపూర్వకముగా కాళీ అని పిలిచెను. ఆమెకు కోపం వచ్చి ఇంకా నీ చేత ఇట్లు పిలిపించుకోను చూడుమని అతని అనుమతితో మహాతపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, నాకు ఈ నల్లని దేహం వద్దు, బంగారు ఛాయతో మెరిచడి శరీరం కావాలని కోరింది. బ్రహ్మ అలాగే వరమిచ్చాడు. పార్వతి సువర్ణ దేహఛాయతో తన ఇంటికి వచ్చింది. ఆమెను చూసి పరమశివుడు మహామోహ పరవశుడయ్యాడు. దేవతలు ఇంద్రునితో అన్నారు,
ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులకు పుట్టెడవాడు మహాశక్తిమంతుడై స్వర్గ రాజ్యమును కబళించి వేయను. ఏదైనా ఉపాయం ఆలోచింపుము. దేవతల మాటలు విని ఇంద్రుడు ఉమాశంకరుల ఏకాంతమునకు భంగం కలిగించుటకు యత్నించాడు. అగ్ని హంస రూపంతో లోనికి వెళ్ళి దేవతలు నీ కోసం వేచి ఉన్నారని చెప్పాడు. శివుడు పార్వతిని వదిలి ఈవలికి వచ్చి దేవతలను చూసి విషయం ఏమిటని అడిగాడు. వారు నీ మోహమును విడువనచో లోకములు తలడిల్లుచున్నవని చెప్పారు. అయినచో నా తేజస్సును మీలో ఎవరు భరించదరని శివుడు అడిగాడు. అగ్ని నేను భరిస్తానని అన్నాడు. అదే కార్తీకేయుని జననమునకు కారణమైంది. శివుడు లోనికి వచ్చి పార్వతీ నీ గర్భమున కుమారుడు పుట్టుట దేవతలకు ఇష్టం లేదు, అందుచే విఘ్నం కలిగించారని చెప్పగా పార్వతి కోపించి దేవతలెవరికీ తమ భార్యలందు సంతానం కలుగకుండుగాక అని శపించింది. అప్పటి నుండి ఆమెకు పుత్రులు కావాలన్న కోరిక తీవ్రమయ్యను. ఒకనాడు పార్వతి అభ్యంగనం చేస్తూ ఒంటి నుండి నలిచిన పిండితో ఒక బొమ్మను చేసింది. స్నానం చేసి వచ్చేసరికి ఓ పిల్లవాడు కనపడ్డాడు. వారిని చూసి ఉమ ముచ్చటపడి ఎత్తుకుని ముద్దాడింది. పరమేశ్వరుడు వచ్చి బాలను గూర్చి తెలుసుకుని నీకు నాయకుడు అంటే భర్త అక్కర్లేకుండగానే పుట్టినవాడు కావున వీడు వినాయకుడిని పిలువబడను. దేవ దానవ మనుష్యులకు ఏ విఘ్నములు కలిగిననో వీనిని పూజించినచో అవి అన్నయూ తొలగను అని చెప్పాను. అప్పటి నుండి త్రిలోకముల వారును విఘ్నములు రాకుండాటకై మొట్టమొదట వినాయకుడిని పూజించి పనులు ప్రారంభించుచున్నారు. చ్యవన మహర్షి ప్రహ్లాదుని ఎదుట నైమిషారణ్య మహత్వమును సరస్వతీ నదీ స్నాన ఫలమును వర్ణింపగా అతడు సరస్వతీ నదిలో స్నానం చేసేందుకు నైమిషారణ్యానికి వెళ్ళాడు. అక్కడ నరనారాయణులు తపం చేసుకుంటుండగా వారి వద్దకు పోయి ప్రహ్లాదుడు, ఏమయ్యా మీరు తపస్సు చేసుకొనుచున్నారు కదా, మీ దగ్గర విల్లంబులెందుకు? ఇదంతయు చూడగా మీరు దొంగమునుల వలె ఉన్నారని అధిక్షేపించెను. నరుడు ప్రహ్లాద, శక్తికి తగిన వస్తువుల దగ్గర నుంచుకున్నట్లో తప్పు లేదు కదా అనెను. ప్రహ్లాదునకు కోపం వచ్చి, బ్రాహ్మణులైన మీకున్న శక్తి ఏమి? ధర్మ ప్రవర్తకుడనైన నేను ఇక్కడ ఉండగా బ్రాహ్మణులు విల్లు అమ్ములు పట్టుటయా నేను. దానికి నరుడు, అవును, ప్రపంచంలో మమ్మ గెలుచు వారెవరనూ లేరు అని పలుకగా ప్రహ్లాదుడు ఎట్లయిననో నర నారాయణులను నేను గెలిచెదనంచు పరివారమును దూరముగా పొమ్మని తన రాజ్యమునకు పెద తండ్రి హిరణ్యాక్షుని కొడుకైన అంధకాసుని పట్టాభిషిక్తుని చేసి విల్లందుకొని నరనారాయణుల మీద యుద్ధమునకు దిగాడు. అంధకుడు పుట్టుకతో గుడ్డివాడు శివుని గూర్చి తపం చేసి వరములతో పాటు కన్నులు కూడా పొందెను. ప్రహ్లాదునకును నరునకును సహస్ర సంవత్సరములు మహాయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో జయాపజయములు తేలలేదు. శివుని సూచన మేరకు ప్రహ్లాదుడు యుద్ధం విరమించి నరనారాయణులను స్తుతించి తన నగరానికి వెళ్ళాడు. ఎంత మహాభక్తులకైనను స్వజాతి స్వభావం పోదు కదా. స్వభావో దురతిక్రమ అని పెద్దలు అంటారు. మరో వీడియోతో మరలా కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ ఉపయోగపడే విధంగా షేర్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుంటారు కదూ.